ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, మహిళా సోదరిమణులతో కలిసి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కలిసి జెండా ఆవిష్కరించారు. స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా, పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపిన జెండా, తెలంగాణ ఆత్మగౌరవ జెండా, మన గులాబీ జెండా అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, సీనియర్ నాయకులు కర్రె చెంగయ్య, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్భాయ్, మహిళా అధ్యక్షులు లలితగౌడ్, గడ్డం నరసింహరావు, ఖదిరీభాయ్, సర్వర్భాయ్, సంతోషి, దుర్గా, రోజా, సునంద, కమల, దేవి, పద్మ, కవిత, మక్కల సత్యనారాయణ, ఐలేష్, పెట్లరాజు, మట్టి శ్రీనివాస్, రాజు, గౌడ్, పోచయ్య, వెంకటేష్, కృష్ణారెడ్డి, సంపత్ స్వామి, రాజేష్ సుందర్, సాయిలన్న, శ్రీనివాసరెడ్డి, గణేష్, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పార్టీని స్థాపించి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపై తెచ్చి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు, అలాగే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించి ఈరోజు మనకు 26 సంవత్సరాలు అవుతుంది. పార్టీ బర్త్డే సందర్భంగా మన పార్టీ అనేది తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ తెలుసు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుల తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఎన్నైతే తెలంగాణకు ఏ మూలకి ఏముంది, తెలంగాణకి ఏం చేయాలన్న భావంలో వాటర్ విషయం కానీ, కరెంటు విషయం కానీ, మహిళల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, ఏ రంగంలో తీసుకున్నా కానీ ఆయన అభివృద్ధి, ఐటీ రంగంలో కేటీఆర్ గారు కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఎన్నిట్లో రాష్ట్రాన్ని ఎంత ముందు తీసుకుని కూడా అందరూ తెలుసు. ఈరోజు మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రాన్ని అంతా కూడా గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఇంకా ఉండాలని కోరుకుంటూ మేము బోయిన్పల్లి డివిజన్ అందరూ కూడా మా సెక్రటరీ ఇజాజ్భాయ్, గంగయ్య, ఖదిరీభాయ్, లలితక్క, నరసింహన్న పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండి మరొకసారి మళ్ళీ గెలిచి ప్రజలకు తెలంగాణ అంటే ఇది మళ్ళీ ఒకసారి చూపించాలని కోరుకుంటూ జై తెలంగాణ.